సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. మరి ఈ బిజినెస్ మనీ బస్లో మనం మాట్లాడుకున్నట్టుగా కొత్త కొత్త ఐడియాస్, కొత్త కొత్త సెగ్మెంట్స్, కొత్త కొత్త ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి కదా. మరి ఈ రోజు ఏ బిజినెస్ ఐడియా గురించి మనకి చెప్పబోతున్నారో ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. జవేరియా గారిని అడిగి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. యాజ్ యూజువల్ ఇది మాత్రం చూసుకుంటే మనకి సమ్మర్ అనగానే ఎక్కువగా మనము లైక్ వాటర్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ అలా ఎవరైనా కూడా బిజినెస్ చేయాలి అంటే ఈ సీజన్ని బట్టి అంటే మనం వాటర్ బిజినెస్ని అంటే లైక్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది అని. అండ్ అలా కాకుండా ఈ బిజినెస్ మనీ బస్లో ఒక కొత్త రకమైన మోడల్, అంటే వాటర్ బిజినెసే కానీ కొంచెం కొత్తగా కొంచెం స్పైస్ యాడ్ చేస్తే మనకి ఎట్లాగో లైక్ బిజినెస్లో హై రిటర్న్స్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి అలా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే ఎలా స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఎస్ సిరి గారు, అబ్సల్యూట్లీ. అప్గ్రేడ్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా జనరేషన్స్ అనేవి మారుతూ ఉంటాయో అప్పుడు టెక్నాలజీ కూడా మారుతుంది. ఆ టెక్నాలజీకి అడాప్షన్ తర్వాత అప్గ్రేషన్ మనము ఎప్పటికప్పుడు చేసుకుంటూనే ఉండాలి. అప్గ్రేడ్ చేసుకోకపోతే అవుట్డేట్ అవుతాం. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. మీ బిజినెస్ ఎలాంటిదైనా పర్వాలేదు, కానీ అప్గ్రేషన్ మాత్రం ఖచ్చితంగా చూసుకొని వెళ్తూ ఉంటే మీరు అందరికీ అందుబాటులో, తర్వాత వచ్చేసి ఒక కొత్త రకంగా కనిపిస్తుంది, అది అట్రాక్టివ్గా ఉంటుంది. తర్వాత మీ సర్వీస్ ఎలాగో మీరు ఒక నైపుణ్యం పొంది ఉంటారు కాబట్టి అందులో అవన్నీ అటాచ్ అవ్వి ఇంకా మంచి ప్రాఫిట్ తెచ్చేకి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ వాటర్ బిజినెస్ అన్నారు సిరి గారు. వాటర్ ప్లాంట్ విత్ కాయిన్ వాటర్ ప్లాంట్ అని విన్నారా? అండ్ ఎలక్ట్రిక్ కార్డ్తో, అంటే కార్డ్ స్క్రాచ్ చేస్తే వాటర్ వస్తుంది. ఇప్పటి వరకు ఏటీఎం మనీస్ చూసాం కదా, వాటర్ ఏటీఎం కూడా ఉంది సిరి గారు. 290 రూపీస్ మనం రీఛార్జ్ చేసుకుంటే ప్లస్ ఒక 5 రూపీస్ కాయిన్ అందులో వేసామంటే ఒక 10 లీటర్ వాటర్ ఆ మషిన్ మాకు అందజేస్తుంది. 1 రూపీ కాయిన్కి 1 లీటర్ అందజేస్తుంది. మీరు అన్నట్టుగా ఇది అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. ఎందుకంటే వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళకి చాలా అంటే డబ్బులు ఇవ్వాలి, తర్వాత వచ్చేసి ఏదో ఫోన్పే ఇవన్నీ వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి వీళ్ళకి ఎస్పెషలీ చాలా ఈజీ టు టేక్. అండ్ తర్వాత చాలా మనకు గేటెడ్ కమ్యూనిటీస్ వీటిల్లో కూడా చూస్తూ ఉంటాము. వాళ్ళకి ఎంత అంటే ప్లాంట్స్ ఇది ఎంతవరకు యూస్ఫుల్ అవుతాయి అంటే కొంతవరకు అయితే అందరూ ఇప్పుడు చాలా వరకు ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి చాలామందికి. అటువంటి చోట అంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో అటువంటి వాళ్ళకి గేటెడ్ కమ్యూనిటీ గ్యాదరింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడంతా ఈ మషిన్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు మనం. దీని ఇన్వెస్ట్మెంట్ ఎంత అని ఆలోచిస్తే సిరి గారు, శంకర్ రెడ్డి గారు నల్గొండ వాసి అండి. తను 2016లోనే ఈ పద్ధతి అనేది స్టార్ట్ చేశారనమాట, కాయిన్ వాటర్ అని. వాళ్ళకప్పుడు జస్ట్ 1,00,000 ఏమో పడింది అంతే. మంచిగా అందరికీ ఒక చాలా మంచి సేవ కదా సిరి గారు. వాటర్ అందచేస్తున్నాము అంటే చాలా చాలా మంచి సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. అండ్ వీటిలో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఒక మంచి అంటే హెల్త్ కూడా మంచిగా అయ్యింది అని చెప్తున్నారనమాట. చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న జనాలు కూడా వీటికి చాలా చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు, అప్రిషియేట్ చేస్తున్నారు సిరి గారు. ఎందుకంటే హెల్త్ పరంగా చూసుకుంటే కూడా ఈ వాటర్ చాలా మంచిగా ఉంది. అండ్ తర్వాత ఈ వాటర్ తాగుతున్నప్పటి నుంచి మన హెల్త్ చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం చాలా ప్యూరిఫై, అంటే మినరల్ వాటర్ అంటే ఇప్పుడు చాలా వరకు కొన్ని మినరల్స్ అన్నీ అవాయిడ్ చేస్తారు అన్నీ అంటారు కదా, అలా కాకుండా ఈ వాటర్ అయితే మంచిగా ఉంది అని వాళ్ళు నిర్ధారించడం జరిగిందనమాట. ఇలా మీరు కూడా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కాయిన్ వాటర్ ప్లాంట్ అరే స్క్రాచ్ అంటారు. ఒక కార్డ్ స్క్రాచ్ చేస్తే మీకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. అలా మీరు మీ ఇంటి వద్దే ఉండి ఇలాంటి మషిన్ ఏర్పరచుకున్నారంటే నెలకి దాదాపు 30,000 దాకా అర్న్ చేయొచ్చు. 1,000 రూపీస్ అయితే వీరు అర్న్ చేస్తున్నారు నల్గొండ వాసి. మీరు ఇంకా జనాల్ని బట్టి తర్వాత వచ్చేసి మీకున్న రొటేషన్ని బట్టి మీరు మనం పార్ట్ టైంగా కూడా చేసుకునే ఆప్షన్ ఖచ్చితంగా సిరి గారు. అక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ మెషిన్ ఏర్పాటు చేస్తే చాలు. ఎవరైనా సరే డబ్బులు తర్వాత వచ్చేసి కార్డ్స్ ఫస్ట్ ఇస్తాం కాబట్టి వాళ్ళు జస్ట్ స్క్రాచ్ చేసి నీళ్ళు అనేది తీసుకెళ్తారు.
టైం ఇన్వెస్ట్మెంట్ కూడా అంతగా ఉండదు సిరి గారు. ఎస్, ఇట్ ఈస్ జస్ట్ అంటే మీకు ఒక షాప్ ఉంది, అక్కడ కూడా మీరు ఈ మషిన్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. క్రౌడీగా రద్దీగా ఎక్కడైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ బస్ స్టాండ్ కావచ్చు, అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టింటారు. సో దీనికి ఏం నీడ్ అనుకోవచ్చు, కానీ కొంచెం చల్లదనంలా అండ్ తర్వాత వచ్చేసి పిల్లలకి క్రియేటివ్లా ఉంటుంది కాబట్టి స్కూల్స్, కాలేజ్ గోయింగ్స్ ఇక్కడంతా మీరు మంచిగా ఈ ప్లాంట్స్ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. అండ్ టౌన్ తర్వాత వచ్చేసి చాలా వరకు రూరల్ ఏరియాస్లో కూడా పెట్టచ్చు సిరిగారు. చాలామంది ఇష్టపడతారనమాట. సో ఎక్కడికో వెళ్ళి వీళ్ళు తీసుకొస్తుంటారు. అలా కాకుండా మంత్లీ ఒక కార్డ్ అనేది వాళ్ళకు ఇచ్చేస్తే హాయిగా హ్యాపీగా వాళ్ళంటూ స్క్రాచ్ చేసుకొని నీళ్ళు అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం కొత్త టెక్నాలజీ కాబట్టి అక్కడంతా ఇంకా బాగా ఇష్టపడతారు. సో ఇలాంటి కొత్తదనంతో అంటే బిజినెస్ అనేది పాతదే అయినా కొంచెం టెక్నాలజీ పరంగా కొత్తగా మనము ప్రవేశిస్తున్నాం కాబట్టి వీటన్నిటికీ అట్రాక్షన్ అనేది ఫస్ట్ వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మీ సర్వీస్ ఎలా అందజేస్తున్నారు అంటే దీనికి కూడా ఒక సర్వీస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మషనరీ ఎప్పటికప్పుడు మెయింటెనెన్స్ చేసుకోవడం, సర్వీస్ చేయడం, తర్వాత వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ద వాటర్ చెక్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు తను నల్గొండ వాసికి ఎలా అయితే మంచి పేరు వచ్చిందో మీకు కూడా ఒక మంచి పేరుతో పాటు డబ్బులు కూడా బిజినెస్ కూడా మంచిగా హ్యాపీగా అర్న్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ రిస్క్లెస్ బిజినెస్ అనొచ్చు ఇది. అండ్ తర్వాత చాలా వరకు పాట్స్ పెడుతూ ఉంటారు అండ్ సర్వీస్ చేసేకి నీళ్లు ఎక్కడంటే అక్కడ పెడుతూ ఉంటారు సిరిగారు. సో అలా ఎవరైనా కావచ్చు, ఒక 2-3 మెంబర్స్ పెట్టచ్చు. ఆ డబ్బు వచ్చిన డబ్బు మళ్ళీ సర్వీస్ ఏదైనా అంటే ఓల్డేజ్ ఆశ్రమం కానివ్వండి, ఆర్ఫనేజ్ కానివ్వండి, అక్కడ ఖర్చు చేయొచ్చు. సో చాలా వరకు ఇప్పుడు తీసుకుంటున్నారు వాటర్. ఎక్కడ మీరు జస్ట్ పాట్స్ పెడుతున్నారు అంటే కూడా హైజీనిక్గా ఆలోచించి చాలా తక్కువ మంది స్వీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ప్లాంట్స్ మీరు సర్వీస్ ఓరియంటెడ్ బేస్లో ఒక 2-3 మెంబర్స్ కలిపి పెట్టి అక్కడి నుంచి వచ్చిన డబ్బు మళ్ళీ సర్వీస్కి యూజ్ చేస్తే ఇది బిజినెస్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఒకరికి మంచి యూస్ఫుల్గా మీరు వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో అక్కడ అందజేసినట్టు ఉంటారు. కాబట్టి ఇలా కూడా ఆలోచించవచ్చు ఈ బిజినెస్ త్రూ. సో ఇది చాలా చాలా మంచి బిజినెస్ అండి. ఎవరైనా ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు, ఎస్పెషల్లీ మహిళలకు కూడా. సో ఇది జస్ట్ 5 lakhs త్రూ నుంచి ఈ మెషినరీ అనేది అవైలబుల్ ఉంటుంది. జస్ట్ మనం ఇన్స్టాల్ చేసామంటే చాలు, కలెక్షన్ అనేది ఈవినింగ్ టైమ్స్ అలా చూసుకోవచ్చు. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మీరు చెప్పినట్టుగానే అండ్ కంటిన్యూస్గా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటర్ అనేది మనకి ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో అది ఒక మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. సో రెగ్యులర్గా మనకి యూజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇందులో మనకి ఎలాంటి లాస్ అయితే ఉండదు. అండ్ ఇనిషియల్గా మనకి ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ రాకపోయినా కూడా ఆ మార్జిన్లో అయితే ఉంటాము. అండ్ చాలా బాగుంది. అండ్ మీరు అన్నట్టుగా అప్డేటెడ్ వర్షన్లో కనుక మనము అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అవ్వడమే కాకుండా ఇంకా అక్కడే ఉండిపోయి కొత్త దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు చెప్పిన ఈ కొత్త ఐడియాని కూడా చాలా వరకు అందరికీ కూడా నచ్చాలి అని అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా ఎవరైనా కూడా ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కోసం కావచ్చు, మార్కెటింగ్ పరంగా గ్రో అవ్వాలి అనుకున్న వాళ్ళు కావచ్చు, మీరు కండక్ట్ చేస్తున్న ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో ఎవరైనా అటెండ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ చేయ ఛాన్స్ ఉందంటే? డెఫినెట్లీ సిరి గారు, ఆన్ 27th అయితే బేకింగ్ ట్రైనింగ్ ఉంది. సో ఎవరైనా సరే కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ తర్వాత రకరకాలుగా మీకు సాఫ్రాన్ కానివ్వండి, తర్వాత మష్రూమ్ కానివ్వండి, ఇంకా ఫాల్ మేకింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ట్రైనింగ్ తీసుకుని ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే నా దగ్గర ఈ బిజినెస్ ఐడియా ఉంది మ్యామ్, దీనికి ఫ్రేమ్వర్క్ కావాలి, గైడెన్స్ కావాలి అన్న కూడా రావచ్చు. ఎందుకంటే బిజినెస్ పెట్టుబడి అయితే లక్షల్లో పెట్టుబడి పెట్టేకైతే రెడీ ఉంటారు, కానీ ఒక్క చిన్న ఆలోచనలు చేయాలన్నమాట. సో వెదర్ ద స్టెప్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఈజ్ అ రైట్ ఆర్ రాంగ్ అన్న థాట్ వస్తే చాలు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. మా దగ్గరకు వస్తే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే లక్షలు కూడా కొన్నిసార్లు సేవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా వరకు నేను 10 lakhs పోయి నష్టపోయాను అనడం కన్నా కూడా మా మినిమం ఫీజ్ అనేది కేటాయించి అసలు చేసుకోగలనా లేదా అన్నది మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సిరి గారు. టీమ్ విల్ గైడ్ దెమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.